guys, welcome back to World of Shrita. Welcome back to one more vlog. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? నా బర్త్డే వ్లాగ్. సో మీరు అందరూ నా వీడియోస్ని చాలా మిస్ అయి ఉంటారు. కొన్ని రోజుల నుంచి పోస్ట్ చేయట్లేదు డ్యూ టు సమ్ ఆఫ్ ది రీజన్స్. బట్ ఇక్కడి నుంచి అయితే కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తాయని ప్రామిస్ చేస్తున్నాను మీ అందరికీ. సో ఏంటంటే ఈరోజు ఈ వీడియో నా బర్త్డే రోజు నైట్ 12కి అనమాట. నైట్ 12కి నేనేమనుకున్నామంటే రోడ్లోకి వెళ్ళి కట్ చేయాలి అనుకున్నాను. కానీ మా ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే కట్ చేయించేసరికి కొంచెం అలిగేసాను అనమాట. ఇంకా క్యాండిల్ బ్లో అవ్వకముందే కూడా నేను దాని కోపంతో కట్ చేసేస్తున్నాను. అంతే, మనకు కొంచెం బీపీ ఎక్కువ. అండ్ ఏమైనా ఒకటి మంచులో పడిపోతే ఇంకా కోపం అలానే ఉంటుంది అనమాట. తర్వాత ఫస్ట్ నా మొహం చూసారా, చిటపట్లు ఆడుతూనే ఉంది. అస్సలు ఆ రోజు నా మూడే బాగాలేదు. నాకు బర్త్డే అంటే ఎంత ఇష్టమో, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానో, అసలు ఏ రోజు మా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్నే రీచ్ కారు. అదేంటో. నెక్స్ట్ మార్నింగ్ ఏమైందంటే, మార్నింగ్ 9:30కి లేచాను అనుకుంటా. లేయంగానే ఫస్ట్ కోట మాకుతో గొడవ పెట్టేసుకొని ఏడ్చేశాను. ఇంకా మా బావ మా అన్నయ్య వచ్చి ఏం కాదులే రా బయటికి వెళ్దాము, ఎప్పుడు అలా మూడ్ ఆఫ్గా ఉంటావా అని చెప్పి బయటికి తీసుకుని వెళ్ళారనమాట మా అన్నయ్య సైడ్ దగ్గరికి. వెళ్ళేటప్పుడు అంత ట్రాఫిక్ కనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు మొత్తం ట్రాఫిక్కే. ఇంటికి 12:30, 1కి వెళ్ళిపోయాను అనమాట. బర్త్డే రోజు ఇంకా అప్పటికి బ్రష్ చేయలేదు, బాత్ చేయలేదు, అండ్ అలా వెళ్ళిపోయారనమాట. తర్వాత బ్రష్ బాత్ చేసేసి రెడీ అయ్యేసాను. అంతలోపు మనకి లంచ్ ప్రిపేర్ చేశారు. బిర్యానీ, రైతా, రసం ఈరోజు స్పెషల్స్ అనమాట. ఇంకా ఏదో ఉండాలి గైస్, వైట్ రైస్ ఈరోజు స్పెషల్స్ అయితే ఇదైతే మధ్యాహ్నం కేక్ అనమాట. నా ఫేవరెట్ రెడ్ వెల్వెట్. మమ్మీకి కూడా చాలా ఇష్టం రెడ్ వెల్వెట్ కేక్. నేను మూడ్ ఆఫ్ మధ్యాహ్నానికి కూడా పోలేదనమాట. చూడండి, నువ్వు ఎప్పుడు వీడియోలు తీస్తూనే ఉంటావా, వీడియోకి మా అమ్మ ఈరోజు అసలు వీడియోనే తీసుకోలేదు. నమ్ముతారా, ఒక్క మంచి ఫోటో కూడా లేదు మధ్యాహ్నం దాకా. ఇంకేంటంటే నేను బాగా రెడీ అవ్వలేదని ఒక బాధ. అందరూ హడావిడి పెట్టేస్తున్నారు. లిప్స్టిక్ ఏందో కోతికి వేసినట్టుంది అనిపించింది. అందుకే ఎవరికి పెట్టకుండా నార్మల్గా అలవాటే లేండి. ఒక 2-3 years నుంచి ఫస్ట్ పీస్ నేనే తినేస్తున్నా. ఎందుకంటే సెల్ఫ్ లవ్ ఈజ్ నాట్ సెల్ఫిష్ అనడం మాత్రం నేర్చుకున్నా. ఫస్ట్ మనకి మనం ఇంపార్టెంట్, తర్వాత ఎవరైనా. తర్వాత ఇంకా మా మమ్మీ ఫీల్ అవుతుంది కదా అని ఒక మంచి పిక్ తీసుకున్నాను. ఇక్కడైతే మా తమ్ముడు నేను ట్యాగ్ తీసుకోవడం మర్చిపోయాను. సుశాంత్, నువ్వు కూడా మా వ్లాగ్ లో ఇంక్లూడ్ అయ్యావు. ఏదో చూపించు ఇటు మళ్ళీ హ్యాపీ. ధైర్యం అనేది ఎవరికి ఊరికే రాదు. ధైర్యస్తురాలి ఆబ్వియస్లీ ఎప్పుడు ధైర్యంగానే. రిమూవ్ చేయండి, ఇంగ్లీష్ వచ్చాను. అందరూ వెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమైందా మేము ఎక్కడికి వచ్చామో? మేమైతే మిస్టరీ మేస్కి వచ్చేసాం అనమాట. నెల్లూరులో ఉంది, మాగుంట లేఅవుట్లో. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాము మిస్టరీ మేస్కి, బట్ ఏదో ఒక రీజన్స్ వచ్చి అడ్డుపడిపోతున్నాయి అనమాట. ఇంకా ఫైనల్లీ ఈరోజు కుదిరింది వెళ్దామని. ఇంకా నా మొహంలో చూసారా ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్. ఆల్రెడీ ఎవరో ఉన్నారనమాట. నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చాలా ఎగ్జైటెడ్గా కూడా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే కాస్ట్ మెన్షన్ చేశారనమాట, ఏదికి వెళ్ళాలంటే ఎంత అవన్నీ చూస్తున్నారు. నేను ఇలా కల్దయ్యాన్ని మేనేజ్ చేయడం నాకు మస్తు తెలుసు. ఇక్కడైతే 3 ఉంటాయన్నమాట. షెర్లాక్ హోమ్స్, కిల్లర్ ట్రాప్, బూత్ బంగ్లా అని. మేము 5 members వెళ్ళాము. ఒక్కొక్కరికి 500 అయిందనమాట. పర్ హెడ్ 500 ఛార్జ్ చేశారు. మేము 5 members వెళ్ళాము కాబట్టి మా మొత్తం 2500 అయిందనమాట. ఇక్కడ ఒక స్లిప్ ఇచ్చారు. సో ఇన్స్టా ఐడి రాయమన్నాడు, నేమ్, ఫోన్ నెంబర్ అవన్నీ రాయమన్నాడు అనమాట. సో నేనైతే ఫిల్ చేస్తున్నాను అది. అండ్ నెక్స్ట్ ఇది కూడా షెర్లాక్ హోమ్స్ అంటే ఏంటి, గోస్ట్ మ్యాన్షన్ అంటే ఏంటి, గోస్ట్ మ్యాన్షన్ అంటే బూత్ బంగ్లా అంటే ఏంటి, కిల్లర్ ట్రాప్ అంటే ఏంటి అని అన్నీ వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అక్కడ కింద రాసుందనమాట ఇన్ఫర్మేషన్, ఇదంటే ఇది, ఇదంటే ఇది అని. లేకపోతే మీరు అసలు బయటికి రాలేదన్నమాట.
వీడియో తీసుకోవాలి ఫోటోస్ తీయమను మరి, వీడియో తీయమాక. ఒకరు ఫోటోస్ ఒకరు వీడియోస్, ఒకరు ఫోటోస్ కావాలంటే తీసుకోవచ్చులే. ఏ బాగా లైట్ వెలిగిస్తాడు. నెక్స్ట్ అయితే అక్కడ ఉన్న అన్న నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ మీరు తీసుకునేది బూత్ బంగ్లా అయితే, మేమైతే బూత్ బంగ్లా తీసుకున్నామని చెప్పాను కదా. బూత్ బంగ్లా ఎలా ఆడాలి గేమ్, మేము ఒక వాకీ టాకీ ఇస్తాము అవన్నీ చెప్తున్నాడు అనమాట. సో మేమైతే నేను క్లాస్ చెప్తున్నప్పుడు కూడా అంత కాన్సన్ట్రేషన్ గా అయినానేమో, బాగా అయినా నేను చెప్తున్నాడు అని అన్న. నాకైతే అంత భయమేం అనిపించలేదు, బికాస్ నేను మమ్మీ వాళ్ళతో వెళ్ళాను కాబట్టి వాళ్ళు దెయ్యం ముందున్నా కూడా దాన్ని ఫనీగా క్రియేట్ చేస్తారు. సో నేను సుశాంత్ వెళ్తే మాత్రం కొంచెం భయపడే వాళ్ళం. ఇక్కడ అన్ని వీడియోతో ఫొటోస్ తీసుకోవడానికి పెట్టారు, మేమైతే ఎక్కువ తీసుకోలేదు. నెక్స్ట్ ఇదైతే ఇంకా రిటర్న్ లో ఇంకా కార్ సన్ రూఫ్ మీదకి ఎక్కాను అనమాట. సో నా బర్త్డే కాబట్టి నేను ఏమన్నా కాదను మా ఇంట్లో వాళ్ళు. సో అలాగే ఈ రోజు ఏం పిచ్చి పని అన్నా ఈ రోజు చేసాను. ఇంకా పైకి ఎక్కి చూసారా మన విన్యాసాలు స్టార్ట్ చేసాం మేము. నెక్స్ట్ నేనైతే పైకి రెడీ వచ్చేలాగా వీళ్ళు ఏం చేశారో చూడండి. ఇక్కడ ఈ మూమెంట్ అయితే భలే ఎంజాయ్ చేశాను నేను. సుశాంత్కి పాపం ఛాన్సే లేదు. సుశాంత్కి ఛాన్సే లేదు. కేక్ అన్నా తినండి ప్లీజ్. కేక్ లేదంట. సుశాంత్ 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 పులుపు వచ్చింది. అబ్బా చేదు కూడా వచ్చేసింది. అసలు చేదు కూడా వచ్చేసింది. చేదు కూడా వచ్చింది. కేక్ ఏది చెరిపిందిలే, తినద్దు. అనవసరంగా తిని పట్టుకో. దానికి చెడిపోయిన కేక్ అందరూ కష్టపడుతున్నారు. పాప అది కొంచెం సింహాద్రి అయినా తింటది. స్పందన చెప్పండి కేక్ గురించి. నాకేం తెలియలా ఈ పిల్లకి. ఇది నాన్న బల్లి ఇప్పుడు కనిపించింది. బల్లి నచ్చుతాము. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ. మళ్ళీ మరి టేక్ టు టేక్ ఇట్ రండి. ఏమని చెప్తా అక్క అన్న జంతువుల గురించి మనుషులతో మాట్లాడలేదు. కానండి పుయ్యనిద్దో నీకు నాకున్న బంధాన్ని ఇట్లా కంప్లీట్ చేద్దాం. కానీ చెప్పండి. 1 2 3 హ్యాపీ బర్త్డే హ్యాపీ. చూడు ఇప్పుడు కూడా కొడుతుంది. కొట్టలేదు.